brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కవిత వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించారు. జగదీష్ రెడ్డి అంతర్గత పోరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఒకసారి మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. సో బీజేపీలో విలీనం కాదు కదా, కనీసం పొత్తు కూడా ఉండదు అంటూ తేల్చి చెప్పారు జగదీష్ రెడ్డి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా బీజేపీతో ఎలాంటి పొత్తులు, ఫ్రెండ్షిప్ ఉండదని స్పష్టం చేశారు. ఇక బీఆర్ఎస్ లో అధినాయకుడు కేసీఆర్ మాత్రమే అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడము ఖాయమన్నారు జగదీష్ రెడ్డి. ఎప్పుడు లేనంత గట్టిగా ఉంది. దగ్గర నుంచి ఎప్పుడు లేనంత గట్టిగా ఉంది. ప్రజల మద్దతు ఇంకా అంతకంటే ఎక్కువగా ఉంది. ప్రజలు ఇప్పుడు కేసీఆర్ వెతుక్కుంటున్నారు. కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ మళ్ళీ కావాలి అని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వానికి గతంలో ఎక్కువ మద్దతు వస్తుంది. 50% కేసీఆర్ వదిలిపోతూ ఇక 50% కేసీఆర్ తెచ్చుకోవాలి మళ్ళీ అనే భావన ప్రజల్లో ఎక్కువగా వస్తుంది. తప్పకుండా కేసీఆర్ కేసీఆర్ నాయకత్వాన్ని. సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఎవరు ప్రశ్నించినా ఏమీ మిగలదు. అనవసరమైన విషయం. మేము ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకున్నప్పుడే బాగా గెలిచినాం. టీఆర్ఎస్ పార్టీ 2004లో పొత్తు పెట్టుకోవడం వల్ల తక్కువ సీట్లు వచ్చినాం. 9లో పెట్టుకోవడం వల్ల దెబ్బతిన్నాం. 14లో 18లో పొత్తు లేకుండానే అద్భుతమైన విజయాలు సాధించడం, సొంతంగా వచ్చినాం. మేము విలీనం పక్కన పెట్టండి, విలీనం అవసరమే లేదు, చర్చనే లేదు. పొత్తు చర్చ కూడా ఎప్పుడు కూడా లేదు. బీజేపీతో మాకు అటువంటి ఆలోచన లేదు. పొరపాట్లు కూడా బీజేపీతో ఎప్పటికి కూడా ఉండదు. ఎప్పటికంటే ఎప్పటికి కూడా ఉండదు.